చంద్రబాబు నాయుడు గారి సొంతూరు, నారా లోకేష్ బాబు గారి సొంతిల్లు. నా యొక్క ధ్యేయం అభివృద్ధి. అభివృద్ధి లక్ష్యంగా నేను వెళ్ళదలుచుకున్నా. 5 సంవత్సరాలు అంటే కూడా నా లక్ష్యం 4 సంవత్సరాలే. ఈ 4 సంవత్సరాల్లో ఏ గవర్నమెంట్ ప్రోగ్రాం జరిగినా, ఏది జరిగినా నేను కంపల్సరీ అటెండ్ అవుతానని ఈ సభావం కూడా ఇక్కడున్న అధికారులందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. నాకు ప్రజల సమస్యలు, అదేవిధంగా అధికారుల సమస్యలు ఏదైనా కూడా నేను పరిష్కరించేదానికి ముందుకుంటానని కూడా ఈ వేదిక పైన ఉన్న అధికారులందరూ కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈ రోజుకు సంబంధించినటువంటి ఈ వేరుశనగ విత్తనాలకు సంబంధించి మీకు అందరూ తెలుసు, రైతే రాజు అని చంద్రబాబు నాయుడు గారు రైతుల కోసం కర్షక పరిషత్ అనేది పెట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. ఆ కర్షక పరిషత్తు సింగిల్ విండోలకి అనుసంధానం చేస్తూ దానికి సంబంధించిన లోన్స్ అన్ని కూడా ఇచ్చి రైతుల్ని మేము వెనకాల ఉన్నామన్న నినాదంతో టీడీపీ పార్టీ ముందు వరకు రోడ్డు నిలిపేశారు. నిన్న కాంట్రాక్టర్ని పిలిపించి కూడా రోడ్ వర్క్ స్టార్ట్ చేయమన్నా వాళ్ళకి శాంక్షన్ అయింది కూడా రామాపురం వరకు. అంటే నేను ఏదో ఫండ్స్ తెచ్చిస్తా, కట్ట కింద రాయచూరు కట్ట వరకు రోడ్డు వేయమని చెప్పా. అది కూడా వారంలో కంప్లీట్ అవుతుందని కూడా ఈ సభ కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే వర్షాకాలం 2 వీలర్లో వచ్చేటప్పుడు వర్షం చూస్తూ కళ్ళలో పెడితే ఫ్యామిలీ కానీ ఎవరు కానీ కింద పడ్డారంటే గుంతల్లో ప్రాబ్లం కాబట్టి అది కూడా చేస్తున్నామని కూడా సభావం కూడా ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటున్నాం. జరిగింది ప్రపంచంతో 83లో. దానికి కారణం రైతులే. దాని తర్వాత 1985లో తిరిగి రెండోసారి ముఖ్యమంత్రి రామారావు గారు రైతులకి ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు కర్షక పరిషత్ అనేది ఒకటి పెట్టి దాని సింగిల్ విండోలకు అనుసంధానం చేస్తూ ఆ కర్షక పరిషత్ ద్వారా కూడా రైతులు ఆదుకోవాలన్నాడు. ఆ కర్షక పరిషత్ చైర్మన్ కూడా ఆనాడు ఈనాటి ముఖ్యమంత్రి 4వ సారైన మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కర్షక పరిషత్ చైర్మన్. అంటే కేంద్రాలలో పెట్టాలి యాక్చువల్గా. కానీ మనకి గోడౌన్స్ లేకపోవడం వల్ల మనం ఒక పాయింట్ అన్నగారి హెల్ప్తో మనం ఇక్కడ పాలా కేంద్రంలో మనము గోడౌన్ పెట్టుకొని అక్కడ సీడ్